హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్. కాలేజ్లో హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్ చేపిస్తా అన్నారు. మ్యామ్ లేట్ నైట్ మెసేజ్ చేశారు హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్ అని చెప్పేసి. అందుకని చెప్పి నేను ఈ మస్లిన్ ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్చింగ్ చేస్తున్నా. ఏదైనా ఫ్యాబ్రిక్ తెచ్చుకోమన్నారు, బట్ లేట్ నైట్ మెసేజ్ చేయడం వల్ల ఫ్యాబ్రిక్ అవైలబుల్ లేదు నా దగ్గర. అందుకని చెప్పి ఈ మస్లిన్ ఫ్యాబ్రిక్ తోటి ఫస్ట్ టైం కాబట్టి స్టిచ్ చేస్తున్నాను దీంతో. ఇప్పుడు మేము జీసీ క్లాస్కి వెళ్ళాలి. జీసీ క్లాస్కి వెళ్ళి అక్కడ స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు జీసీ క్లాస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే మా జీసీ క్లాస్ అంటే స్టిచ్చింగ్ క్లాసు. ఇప్పుడు నేను ఈ మిషన్ పైన కుడతాను. ఇవన్నీ మా క్లాస్లో ఉన్న మిషన్స్. ఇవన్నీ మొత్తం మా క్లాస్లో 19 మిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్కి నేను ఫస్ట్ క్లాత్ ఐరన్ చేసుకుంటున్నా. అంటే క్లాత్ ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. తర్వాత ఒక బ్రౌన్ షీట్ తీసుకొని నాకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత మస్లిన్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని దానిపైన ఇక బ్రౌన్ షీట్ పెట్టి కట్ చేసుకున్నా. ఇది కటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫోమ్ షీట్ తీసుకొని సేమ్ బ్రౌన్ షీట్ షేప్లో కట్ చేసుకున్న 2 పీసెస్. ఒకటి నేను కట్ చేసిన మస్లిన్ పీస్ మధ్యలో ఒకటి ఫోమ్ షీట్, పైన మళ్ళీ మస్లిన్ పెట్టుకొని పిన్స్ పెట్టుకున్న. తర్వాత మిషన్కి థ్రెడ్ ఎక్కిచ్చేసి ఆ పిన్స్ పెట్టుకున్నది 1/4లో కుట్టుకున్న తర్వాత పైన మనకు నచ్చిన డిజైన్లో, అంటే నేనైతే హారిజంటల్లో వర్టికల్లో లైన్స్ గీసుకొని పైన స్టిచ్చింగ్ వేసుకున్నా. అంటే ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుంది అని చెప్పేసి అలా వేసుకున్న తర్వాత అటు సైడ్ 2 పీసెస్ అలా చేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్ 1/4లో కట్ చేసుకొని పైన ఫోల్డ్ చేసుకోవాలి. జిప్ వేయడానికి సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఎలా వేయాలో చెప్పారు. తర్వాత నేను జిప్ ఫస్ట్ ఒక దానికి వేయాలి. ఒక దానికి వేసేసిన తర్వాత సేమ్ అలాగే ఇంకొక దానికి వేయాలి. ఇంకొక దానికి వేసేసిన తర్వాత ఎడ్జెస్ కుట్టుకోవాలి. కొంచెం ఎడ్జెస్ అవి కుట్టుకొని నెక్స్ట్ ఒక 60 ఇంచెస్, నేనైతే హ్యాండిల్కి 60 ఇంచెస్ తీసుకున్నా. మన సైజ్ని బట్టి మనం ఎంత కావాలనుకుంటున్నాం అంత తీసుకోవచ్చు. నేనైతే 60 ఇంచెస్ హ్యాండిల్కి తీసుకున్న క్లాత్ తీసుకొని బ్యాగ్కి అటాచ్ చేశాను. ఆ 60 ఇంచెస్ది అంటే మనం ఒక నాట్స్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి బ్యాగ్కి లెవెల్లో సేమ్ రావడానికి కొంచెం నాట్ పెట్టుకోవాలి. నాట్ పెట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవి హ్యాండిల్ కోసం మనము కొంచెం కింద నుంచి చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ పై కొంచెం మిడిల్లోకి వచ్చే వరకు కొంచెం పెద్దగా ఫోల్డ్ చేసుకొని కుట్టాలి. హ్యాండిల్ అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత బ్యాగ్ని రివర్స్ చేసుకొని ఎడ్జెస్ జిప్ దగ్గర ఎడ్జ్ దగ్గర కుట్టుకోవాలి. అంటే అలా కుట్టడం వల్ల మనకి బ్యాగ్ అనేది స్టిఫ్గా కనిపిస్తుంది, కరెక్ట్ షేప్లో కనిపిస్తుంది. అది కుట్టకపోతే అంటే బ్యాగ్ కొంచెం పడిపోయినట్టు కనిపిస్తుంది. ఆ ఎడ్జెస్ అనేవి కుడితే కొంచెం స్టిఫ్గా కనిపిస్తుంది బ్యాగ్ అనేది. ఫైనల్లీ బ్యాగ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సార్ దగ్గరికి తీసుకెళ్ళి సైన్ చేయించుకోవాలి. జీసీ క్లాస్లో స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది బ్యాగ్ ఫైనల్ రిజల్ట్. ఇది బ్యాగ్ ఇలా ఉంది. బ్యాగ్ అయితే అంటే మస్లిన్తో చేసాం కాబట్టి నెక్స్ట్ ఫ్యాబ్రిక్తో కూడా చేయాలి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొని నెక్స్ట్ చేస్తాను నేను ఫ్యాబ్రిక్ తోటి మళ్ళీ. ఇది లోపల అంటే ఏం పాకెట్స్ లాగా ఓన్లీ ఓపెనే ఉంటుంది, పాకెట్స్ లాగా ఏమి ఉండదు. ఇప్పుడు ఇదేమో జిప్, ఇది బ్యాగ్కి జిప్. ఇక్కడ ఇలా జిప్కి ఇలా వేసాము. ఇది ఈరోజు హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్ బ్లాగ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కంటెంట్ తోటి వీడియోస్ పెడతాను. మీకు ఏమైనా కంటెంట్తో వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.